ప్రపంచాన్ని మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మధ్య ప్రాంతంలో మంటలు రగులుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్స్ ఇప్పుడు యుద్ధంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుడానీ అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇరాక్ భూభాగం, ఇరాక్ గగనతలం, ఇరాక్ సముద్ర ప్రాంతాలు ఇవి ఎవరి యుద్ధానికి కూడా వేదిక కావు అని చెప్పారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో ఫోన్ సంభాషణలో ఇరాక్ తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసింది. అయితే ఎందుకు ఈ హెచ్చరిక? ఇరాక్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాక్ ఎందుకు కీలకంగా మారింది? ఈ యుద్ధం ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తుంది? భారత్ పై దాని ప్రభావం ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు మా ప్రత్యేక కథనంలో చూద్దాం. యుద్ధం ఎలా ప్రారంభమైంది? మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మంటలు రగులుతున్నాయి. ఫిబ్రవరి 28 అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇరాన్ పై భారీ దాడులు ప్రారంభించాయి. ఇరాన్ అణు కేంద్రాలు, మిలిటరీ స్థావరాలు, మిసైల్ ఫ్యాక్టరీలు ఇవన్నీ లక్ష్యంగా చేసుకుని వందలాది మిసైళ్లు ప్రయోగించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా భారీ దాడులు ప్రారంభించింది. మిసైళ్లు, డ్రోన్లు, బాలిస్టిక్ దాడులు, గల్ఫ్ దేశాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పరిస్థితిలో మధ్యప్రాచ్యం మొత్తం యుద్ధ రంగంగా మారింది. ఈ యుద్ధంలో ఇప్పుడు కీలకంగా మారిన దేశం ఇరాక్. ఎందుకంటే అమెరికా సైనిక స్థావరాలు ఇరాక్లో ఉన్నాయి. అదే సమయంలో ఇరాన్కు ఇరాక్ సరిహద్దు ఉంది. అందుకే ఈ యుద్ధంలో ఇరాక్ చిక్కుకుంది. ఇప్పుడు ఈ పరిణామాలను చూద్దాం. ఇరాక్ ప్రధాని మహమ్మద్ షియా అల్ సుడానీ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాషణలో ఇరాక్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇరాక్ గగనతలం, ఇరాక్ భూభాగం, ఇరాక్ సముద్ర ప్రాంతాలు వీటిని ఉపయోగించి పక్క దేశాలపై ఎలాంటి సైనిక దాడులు చేయకూడదని అమెరికాను కోరింది. ఇరాక్ మీడియా కార్యాలయం ప్రకారం ఈ యుద్ధంలో ఇరాక్ ను లాగడానికి ప్రయత్నిస్తే అది అంగీకరించబోదని సుడానీ చెప్పారు. అదే సమయంలో ఇరాక్ గగనతలం ఉల్లంఘనను కూడా ఎవరైనా చేస్తే సహించబోమన్నారు. ఇరాక్ గగనతలం ఎందుకు కీలకం? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఇరాక్ గగనతలం మిలిటరీ విమానాలతో నిండిపోయింది. ఫైటర్ జెట్స్, మిసైళ్లు, డ్రోన్లు వివిధ దిశల నుంచి వచ్చి ఇరాక్ గగనతలాన్ని దాటాయి. ఎందుకంటే ఇరాక్ భౌగోళికంగా మధ్యప్రాచ్యంలో కీలక ప్రాంతంలో ఉంది. ఇరాన్ కు పక్కనే ఉంది. సిరియా, సౌదీ అరేబియా, జోర్డాన్ ఈ దేశాలకు మధ్యలో ఉంది. అందుకే యుద్ధంలో ఇరాక్ గగనతలం కీలక మార్గంగా మారింది. ఇరాక్ లో అమెరికా స్థావరాలు. ఇరాక్ లో వేలాది అమెరికా సైనికులున్నారు. వారి ప్రధాన లక్ష్యం ISIS వంటి ఉగ్రవాద సంస్థలపై పోరాటం. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా ఈ స్థావరాలు ప్రమాదంలో పడ్డాయి. ఇరాన్ అనుబంధ మిలీషియా గ్రూపులు ఇరాక్ లో కూడా ఉన్నాయి. వీటిని అమెరికా స్థావరాలపై దాడులు చేయడానికి ఉపయోగించవచ్చు. అందుకే ఇరాక్ ప్రభుత్వం తమ దేశాన్ని యుద్ధంలోకి లాగకూడదని స్పష్టంగా చెబుతోంది. చమురు మార్కెట్లలో కలకలం. యుద్ధం ప్రారంభమైన వెంటనే ప్రపంచ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. ముడి చమురు ధరలు $100 దాటాయి. బ్రెంట్ క్రూడ్, WTI క్రూడ్ రెండూ భారీగా పెరిగాయి. ఎందుకంటే మధ్యప్రాచ్యం ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలక ప్రాంతం. యుద్ధం పెరిగితే చమురు సరఫరా నిలిచిపోవచ్చు. అదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. భారత్ పై ప్రభావం. భారత్ ప్రపంచంలో అత్యధిక చమురు దిగుమతి చేసే దేశాల్లో ఒకటి. మన దేశానికి అవసరమైన చమురులో 80% విదేశాల నుంచి వస్తుంది. అందులో చాలా భాగం మధ్యప్రాచ్యం నుంచే. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం అన్నీ ఖరీదవుతాయి. దాని ప్రభావం రవాణా ఖర్చులు, ఆహార ధరల ద్రవ్యోల్బణం ఇవన్నీ పెరగడం. అంటే ప్రపంచ యుద్ధం ప్రభావం మన జేబులపై పడే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధ భయం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలు ఇవన్నీ యుద్ధంలో చేరితే మధ్యప్రాచ్యం మొత్తం పెద్ద యుద్ధరంగంగా మారే ప్రమాదం ఉంది. అది జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు సరఫరా, భద్రత అన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయి. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నాయి. మధ్య ప్రాంతంలో యుద్ధం మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాక్కు ఇచ్చిన హెచ్చరిక మరియు చమురు మార్కెట్లో కలకలం ఇవన్నీ కలిసి ప్రపంచ రాజకీయ సమీకరణలను మార్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేక మరింత విస్తరిస్తుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే క్యూ న్యూస్. నేను మీ రాము. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం.